ఓడినా గెలిచినా ఇది నా ఇలాకా నాదే నడవాలే అనుకుంటారు ఏ లీడర్ అయినా. రాజకీయం అన్నప్పుడు ఓ పారి గెలుస్తుండొచ్చు, ఓ పారి ఓడిపోతుండొచ్చు. పార్టీని నమ్ముకొని కష్టాలను ఓర్చుకొని ఇక మనది నడుస్తుంది అనుకునే వాళ్ళ ఇంకొకరిని తీసుకొస్తే ఎట్లుంటది? అరే ఇన్ని రోజులు నేను పార్టీ కోసం కొట్లాడితే ఇవాళ నా పరిస్థితి ఏంది అని బాధ ఉంటదా లేదా? అలిగిన జీవన్ రెడ్డి సారు నిమ్మలవడ్డాడుల్లా. మొత్తానికైతే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ ను పార్టీలకు తీసుకోగానే చల్ నా మీద గెలిచిన లీడర్ ను నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుంటారని నారాజైండు. ఇంటికి పోయి మంత్రి సారు ఎమ్మెల్యేలు బుద్రికిచ్చినా లేలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా పబ్లిక్ లకు పోతా అని జిజ్జు చేసిండు. హైదరాబాద్ వస్తే ఈడికి చిన్న సీఎం సార్ వచ్చి మాట్లాడినా అస్సలినలే. ఆఖరికి హైకమాండ్ ఢిల్లీకి పిలుచుకొని బుద్రికిచ్చింది. సీనియర్ లీడర్వు గిట్లా తొందర పడితే ఎట్లా? తెలంగాణలో మన గవర్నమెంటే ఉండే నీ సేవలు పక్కా వాడుకుంటామని భరోసా ఇచ్చినాక ముఖ్యమంత్రి సార్ కూడా మాట్లాడితే గప్పుడు సరే అన్నాడట పెద్ద మనిషి. జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని గుంటనక్కలు ఎదురు చూసినాయో జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ లకెళ్ళి వెళ్ళిపోతాడని కొందరు ప్రచారం చేసిండ్రు. మరి ఎమ్మెల్సీ పదవి అయితే ఇంకో 8 నెలలుంటది. చూడాలే మరిగా ఏమైతదో.